ఒక అబ్బాయిగా ఉండడం వర్సెస్ ఒక అమ్మాయిగా ఉండడం. ఎవరు ఎక్కువ ఎమోషనల్? ఇద్దరు కూడా వాళ్ళనే కరెక్ట్ అని అనుకుంటారు. మొదటి ఒక అమ్మాయితో స్టార్ట్ చేద్దాం. అమ్మాయిలు ఈజీగా ఏడుస్తారు, ఫీలింగ్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు, సాడ్నెస్ మరియు ఎంపతీని బయట పెట్టడానికి ఎక్కువ భయపడరు. అందుకే వాళ్ళని చూస్తే ఎక్కువ ఎమోషనల్ అని అనిపిస్తుంది. కొన్నిసార్లు సొసైటీ కూడా వాళ్ళకి ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తుంది. ఇప్పుడు ఒక అబ్బాయి లోన్లీనెస్, స్ట్రెస్, ప్రెషర్ అన్నీ సైలెంట్గా క్యారీ చేస్తారు. వాళ్ళ ఎమోషన్స్ వేరే విధంగా బయటపడతాయి, ఫ్రస్ట్రేషన్ లాగా లేదా కంప్లీట్గా సైలెంట్ అయిపోవడం లాగా. ఎందుకంటే అబ్బాయిలకి చిన్నప్పటి నుంచి ఎమోషన్స్ హైడ్ చేయమని నేర్పించారు. కాబట్టి వాళ్ళని చూస్తే తక్కువ ఎమోషనల్ అని అనిపిస్తుంది. ఫైనల్, అమ్మాయిల ఎమోషన్స్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తారు, అబ్బాయిల ఎమోషన్స్ని సైలెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు చెప్పు, నువ్వు టీం అబ్బాయిలా లేదా టీం అమ్మాయిలా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. ఒక కోడి రోజుకు ఒక గుడ్డు పెడితే 7 కోళ్ళు 7 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి? క్వశ్చన్ మళ్ళీ వినండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ టాపిక్ మీద వీడియో తీయాలి.